హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ హెయిర్ స్టైల్ వేసుకున్నాను కానీ ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఎలా వేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తా. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అండ్ అంతకుముందు ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియోని ద్వారా చూడండి. ఈ వీడియో మీలో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మీకు తెలిసిన వాటికి ఎవరికైనా యూజ్ అనిపిస్తుంటే వీడియో షేర్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈ హెయిర్ స్టైల్ కోసం స్ట్రైట్ పాపడ. అసలు నేను యాక్చువల్గా అయితే నీ కాలేజ్ టైంలో ఏమో వేసుకున్న స్ట్రైట్ పాపడ. తర్వాత ఫస్ట్ ఇయర్లో మాత్రమే, డిప్లొమా ఫస్ట్ ఇయర్లో మాత్రమే స్ట్రైట్ పాపడ వేసుకున్నాను. ఇప్పుడు వీడియోస్ కోసం అని స్ట్రైట్ పాపడ వేస్తున్నాను. అంతకుముందుకైతే క్రాస్ పాపడ, లేదంటే మొత్తం స్ట్రైట్గా ఇట్లా దువ్వడం అట్లా వేసేది. ఇప్పుడు ఈ వీడియోస్ కోసం మాత్రమే ఇట్లా చేసే వరకు నాకు స్ట్రైట్ పాపడ కరెక్ట్ వస్తలేదు. ఎందుకంటే ఊకే పైకి దువ్వడం, పోనీటైల్ వేసుకోవడం అట్లా చేస్తాం కాబట్టి స్ట్రైట్ పాపడ కరెక్ట్ రావట్లేదు. స్కూల్ టైం అండ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు మంచిగా బుద్ధిగా ఆయిల్ పెట్టుకొని వెళ్ళేది కదా, అప్పుడు మంచిగా స్ట్రైట్ పాపడ మంచిగా వచ్చేది. తర్వాత మొత్తమే పైకి దువ్వడం, అప్పుడప్పుడు ఇటు సైడ్ పాపడ వేయడం అట్లా చేసాం కాబట్టి ఇట్స్ ఓకే. తీస్తాను వస్తుంది. ఇప్పుడు కూడా రెగ్యులర్ తీయం కదా. ఓకే, లెట్స్ స్టార్ట్ హెయిర్ స్టైల్. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ హెయిర్స్ తీసుకోవాలి. మరి ఇట్లా టైట్గా కాకుండా లూజ్గా తీసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ నుండి కొన్ని హెయిర్స్ ఇట్లా తీసుకొని ఇక్కడ క్లిప్ తోటి సెట్ చేసుకుంటా. సేమ్ వే మళ్ళీ ఇక్కడ నుండి ఇంకొన్ని హెయిర్స్ చూడండి, మంచిగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇట్ సైడ్ మంచిగా ఈ హెయిర్స్ అనేది ఇక్కడ వరకే కాకుండా ఇట్లా ఇక్కడి వరకే కాకుండా ఇక్కడ నుండి ఇక్కడ ఎండింగ్ వరకు తీసుకోండి హెయిర్స్. అప్పుడే హెయిర్ స్టైల్ లుక్ బాగా అనిపిస్తుంది. ఇట్లా టర్న్ చేయడం ఏముండదు, ఓన్లీ జస్ట్ ఇట్లా ఫింగర్ పెట్టేసి ఇంకా ఇట్లా తీసుకొని క్లిప్ తోటి సెట్ చేసుకోవడమే. ఓకే, నెక్స్ట్ కానండి మళ్ళీ ఓకే, నెక్స్ట్ ఈ సైడ్ నుండి ఇంకా నేను ఇక్కడే వదిలేస్తున్నా. లేదంటే ఇక్కడ నుండి ఇంకొక పార్టిషన్ ఇట్లా ఈ పార్టిషన్ ఇట్లా తీసుకొని చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడే వదిలేస్తున్నా. నెక్స్ట్ మనం ఫేస్ పైన కొన్ని హెయిర్స్ కనిపించినట్టు ఇట్లా తీసుకోవాలి. కొంచెం తడిమైన హెయిర్ స్టైల్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనం ఎట్లా వస్తుంది. కానీ ఇప్పుడు కొంచెం నాకు బాగా డ్రై అయిన హెయిర్స్, సో కొంచెం హెయిర్స్ని మనం హెయిర్ స్టైల్ చేసి వదిలేయకుండా, ఇప్పుడు సారీ ఈ హెయిర్స్ కూడా వచ్చేసినాయి, కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. ఈ హెయిర్స్ని మళ్ళీ ఒకసారి సెట్ చేసుకొని ఈ క్లిప్ తోటి ఇట్లా పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ 3 స్టెప్స్ కనిపిస్తుంది కదా. నాకు ఇట్లా హెయిర్స్ ముందు కొంచెం కనిపించాలి, ఇట్లా చూడగానే కొంచెం హెయిర్స్ మంచిగా కనిపించాలి. అందుకని నేను ఇక్కడ నుండి ఇంకొక స్టెప్ తీసుకోలేదు. చూసారా ఎంత ఈజీగా, ఓన్లీ 3 స్టెప్స్లోనే ఈజీగా ఇలా మంచిగా హెయిర్ స్టైల్ వేసుకోండి. మీకు నచ్చిందా లేదని నాకు కామెంట్ చెప్పండి. నాకైతే చాలా బాగుంది.
ప్రీవియస్ వీడియోతో పోల్చుకుంటే ఈ వీడియోలో ఇంకా డిఫరెంట్ లుక్ అనిపించింది. ఒక హెయిర్ స్టైల్కి ఒక లుక్ లాగా ప్రతి హెయిర్ స్టైల్కి డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. అది నాకు నేనైతే అబ్జర్వ్ చేసినా, మీరు అబ్జర్వ్ చేసిందా లేదని నాకు కామెంట్లో ఎప్పుడు మర్చిపోకండి. చాలా ఈజీగా అండ్ లెహంగాస్ పైనకైనా సరే, సారీస్ పైనకైనా, చుడీదార్స్ పైనకైనా అండ్ ఎవరి వాళ్ళు ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్. ఇది మీకు నచ్చిందా లేదని నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ హెయిర్ స్టైల్ ఎవరైనా హడావిడిగా కాలేజ్కి అండ్ ఆఫీస్కైనా వెళ్ళే వాళ్ళు, హడావిడిగా ఉండేవాళ్ళు ఇలా ఈజీగా వేసుకోవడం వల్ల వాళ్ళ లుక్ అనేది చేంజ్ ఉంటుంది. అండ్ రెగ్యులర్గా ఒకేలా కాకుండా డిఫరెంట్గా వేసుకుంటున్నా, నా కోసం నేను టైం తీసుకుంటున్నాను, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది. సో ఎందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇట్లా డిఫరెంట్గా లుక్ చేంజ్ చేసుకోవాలని ఉండి టైం లేక డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేసుకొని వాళ్ళ కోసం ఈ వీడియోస్ షేర్ చేయండి. మీరు ఎవరైనా ఉంటే వీడియోలో అయితే ఇట్లా కనిపిస్తుంది అన్నది లేదు, కానీ బయట అయితే సూపర్ ఉన్నది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లా నేను మీతో షేర్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే బ్యాగ్ మొత్తం ఏం ఇట్లా ఉంది.